క్రీస్తునామములో మీ అందరికి వందనములు. మరి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనలు 23వ అధ్యాయంలో 4వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండను నన్ను ఆదరించును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను, ఎందుకనంటే ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కాపరిగా మనకు తోడుగా ఉన్నప్పుడు గాఢాంధకార లోయలు ఒకవేళ గొర్రెలు ప్రవేశించిన ఎందుకు కాపరి ఎవరు? బలవంతుడు, జీవము కలిగిన వాడు, ఆయన మరణించి తిరిగి లేచిన వాడు, మన కొరకు సహాయకుడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. నువ్వు నేనేం చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దావీదు గారు కూడా ఈ కీర్తనలు రాసేటప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే గాఢాంధకార లోయల్లో ఉన్నాడు. ఒక పక్క సౌలు సైన్యము, ఒక పక్క తన కుమారుడు